బాధపడద్దు. ఒకరి నవ్వుకు, సంతోషానికి కారణం కావాలి మనం కానీ ఒకళ్ళ బాధకు మనం అసలుకే కారణం కావద్దు. నా పాలసీ అది. నేను అట్లా ఉంటా, 10 మందిని నవ్వించుకుంటా ఉంటా. నన్ను ఎవ్వరు ఏమన్నా అనుకోని ముందట ముచ్చట పెట్టుకొని వెనక ఎక్కిరించుకొని, కానీ నేను నా లెక్కనే ఇట్లనే ఊరుతూనే ఉంటా. ఆ ఊరుడు చూసే కదా మీరు ఇంత ఫిదా అయిపోయారని నేను అనుకుంటున్నా. ఇక అదే వెళ్ళిపోయారా లైవ్. పొద్దున శేఖర్ 4 గంటలకు లేచి లైవ్ పెడితే నా కష్టానికి ఏమైనా ప్రతిఫలం ఉందా? 1 గంట చూపెడుతుంది లైవ్. తెలుసా యూట్యూబ్ అంటే ఎంత కష్టం అంటే, నిజంగా ఎంత కష్టం అంటే, ఇలా ఉన్న చూసింది ఒక ఎత్తు యూట్యూబ్, చేసింది ఒక ఎత్తు అవుతుంది యూట్యూబ్. తెలుసా శేఖర్ 3 గంటల లైవ్ని 1 గంట చూపెట్టింది. మస్తు అంటే మస్తు బాధ అనిపించింది. 4కి లేచి పిచ్చిదాని లెక్క చాలా అంటే చాలా కష్టపడ్డా. కష్టానికి ప్రతిఫలం అనేది ఏం లేకుండా పోయింది. గంటని చూపెట్టింది అవి, మస్తు బాధ అనిపించింది. బూతులు బాతులు ఎవరు? బాతులు ఎవరు శేఖర్ బ్రో? మీరా? ఒక బాతు నువ్వు, ఒక బాత ఆయన, 2 బాతులు, 2 బాతులు. నేను కూడా ఒక 5 సంవత్సరాల ముందు చాలా కష్టపడ్డాను. దేవుడు ఇప్పుడు నన్ను సుఖపెడుతున్నాడు. నీకు ఇప్పటికైనా కానీ సుఖం వచ్చింది, దానికి నేను సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఉండాలి ఎప్పుడు కష్టం ఉండదు శేఖర్. జీవితంలో కష్టం సుఖం ఉంటేనే బాగుంటుంది. ఫస్ట్ కష్టంను దాటుకొని వచ్చిన సుఖమే బాగుంటుంది. నన్ను అడిగితే ఫస్టే మొదలే అదే ఈయనకు అర్థం కాదు మంచిది వాళ్ళ అబ్బాయికి మన లాంగ్వేజ్. ఈయనోటి ఆంధ్రాకి వెళ్ళి మాట్లాడినట్టు మాట్లాడుతుంది ఈ అబ్బాయి. కూకుంటే కుప్పలాగే లేతే కూకుంటే కుప్పలు లేతే తిప్పాలన్నట్టు. ఫస్ట్ వచ్చిన సుఖం దేవుడు ఎరుగు. ఫస్ట్ వచ్చిన కష్టానికి వచ్చిన సుఖం ఆ థ్రిల్లే వేరు ఉంటుంది. నన్ను అడిగితే సుఖపడుతూ ఉంటే, సుఖానికి అలవాటు అయిన తర్వాత కష్టపడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ కష్టమే రావాలి నన్ను అడిగితే. అట్లంటే నాకైతే ఎప్పటికీ అదే ఉంటుంది. కానీ నాకు సుఖపడే రోజులు అంటే ఇక ఉన్నాయా అని అంటే చూడాలి. ఇక ఇంకా మరి కళలుగా అంటే కళలలో ఇట్లా నేను సుఖపడతా కావచ్చు. ఆ కళలలో కూడా మహారాణి లెక్క, సింహాసనం లెక్క కూర్చున్నది కూడా కనబడతలేదు అబ్బా. చూసుకుందామన్నా కానీ. హాయ్ స్వప్న, హౌ ఆర్ యూ? హ్యాపీ. ఇప్పుడు 5 సంవత్సరాలకి కూడా నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే గ్రేట్ అబ్బా. 5 సంవత్సరాలు దేవుడు కనకరించిండు. హాయ్ స్వప్న, వరి ఐఎమ్ ఫైన్ కృష్ణ. తిన్నావా కృష్ణ? బాగున్నావా? 5 years బ్యాక్ కష్టపడ్డా, నేను ఇప్పుడు కూడా పడుతున్నా. పడాలి కష్టంగా, దేవుడు ఇస్తాడు. ఓకే. హాయ్ కృష్ణ, హాయ్ కృష్ణ అంటుండు. హాయ్ రవి గారు అంటుండు. గుడ్ ఈవినింగ్ కృష్ణ. తిన్నావా కృష్ణ? రవి తిన్నాక మళ్ళీ వస్తా. నేను పోతా. ఎంతసేపు ఉండమంటావు? నీకు బుద్ధి లేదు. టైం ఎంత అవుతుంది, పోవద్దా? గుడ్ ఈవినింగ్. నువ్వు రాకిగా, ఇప్పుడే చెప్పిపోయావు నువ్వు చెప్తుంటే. దేవుడు కరుణిస్తాడని మళ్ళీ పాట పడితే సామర్థ్యం వచ్చు. దేవుడు కరుణిస్తాడని, స్వర్గం ఒకటి ఉంటుందని నమ్మనేది నాకు నువ్వు కలిసే వరకు. గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. తిన్నావా? తినాలి కృష్ణ బ్రో. రవి ఏడున్నావు? శేఖర్ ఉన్నావా? గుడ్ నైట్ చెప్పిగా. నీకు బుద్ధి లేదు. వెయిట్ చేస్తారట పాపిక, వెయిట్ చేస్తారట. ఏడున్నావు నువ్వు? ఇంటికి పోలేవా? ఎగ్గు కర్రీ.